ఐపీఎల్ 2025 సీజన్లో మరో మ్యాచ్ రద్దు కాకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం 23వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాలి. కానీ బెంగళూరు నుంచి లక్నోకు మార్చారు ఐపీఎల్ నిర్వాహకులు. బెంగళూరులోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేదిక మార్చాల్సి వచ్చింది. బెంగళూరులో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే బెంగళూరులో రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే చిన్నస్వామిలో జరగాల్సిన మ్యాచ్ లక్నోకు మార్చాల్సి వచ్చింది. రీస్టార్ట్ లో భాగంగా మొన్న ఈ మధ్య జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కు నామ మాత్రమే అయినప్పటికీ ఆర్సీబీ మాత్రం సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టాప్ 2 లో వారి స్థానం సంపాదించాలంటే ఈ మ్యాచ్ లో విజయం చాలా కీలకం. ఇప్పటికే బీసీసీఐ ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు చేసింది. ఇందులో భాగంగా మొదటి క్వాలిఫైర్ అలాగే రెండో క్వాలిఫైర్ మ్యాచ్లు పంజాబ్ లోని ములాన్స్పూర్ లో జరగనుంది. ఇక రెండో క్వాలిఫైర్ అలాగే ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. ఈ క్రమంలో తొలి 2 స్థానాల్లో ఉన్న జట్లకి ప్లే ఆఫ్ లో మరోసారి ఆడే అవకాశం వస్తుంది. కాబట్టి టాప్ 2 లో ఉండేందుకు ఆర్సీబీ సన్ రైజర్స్ పై విజయమే లక్ష్యంగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎటు పోయాయి కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎటువంటి టెన్షన్ లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకే బెంగళూరుతో మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. ఇలాంటి క్రమంలో సన్ రైజర్స్ గెలిచినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇది ఆర్సీబీ జట్టుకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే ప్లే ఆఫ్ చేరినా కూడా తొలి 2 స్థానాల కోసం ఆర్సీబీ తర్వాత జరిగే 2 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అంటే సన్ రైజర్స్ కంటే ఆర్సీబీ జట్టుకే పెద్ద టెన్షన్. ఎందుకంటే ఇప్పటికే సోమవారం జరిగిన మ్యాచ్ లో లక్నోను వారి గడ్డపైనే సన్ రైజర్స్ ఓడించింది. ఇప్పుడు అదే గడ్డపై ఆర్సీబీతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అంటే అక్కడ పరిస్థితులు వరుసగా 2వ మ్యాచ్ ఆడుతుండడం సన్ రైజర్స్ కు కలిసి వచ్చే అంశం.